కూడా ఒక ఉత్తర తెలంగాణకు చెందిన కీలక నాయకుడు జీవన్ రెడ్డి ఆయన మీ పార్టీలోకి తీసుకునే ప్రయత్నం జరిగింది. అరవింద్ గారు లాంటి వాళ్ళు కూడా బహిరంగంగా ఆహ్వానించారు, తీసుకుందామని కూడా అనుకున్నారు. కానీ ఆయన రేవంత్ రెడ్డిని గద్దె దించేది కేసీఆరే అని స్పష్టంగా ప్రకటించి మరి రేపు ఎల్లుండో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్లో. ఎలా చూడాలి దాన్ని? సో ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పినన్ని అక్షర సత్యాలు అయితే అని ఆయన మాట్లాడింది ఏదో వేదవాక్ అని మీరు అనుకుంటే నేను చేయగలిగింది అలా అనుకోవట్లేదు. నేను 40 ఏళ్ళ సీనియర్ కదా, ఆయన కొంత రాజకీయాలపై అవగాహన ఉంటుంది కదా. ఉంటే మరి నిజామాబాద్లో ఎందుకు పోటీ చేశారు? ఎందుకు గెలవలేదు నిజామాబాద్ ఎంపీ? అంటే పోటీ చేసిన ప్రతిదీ ఎమ్మెల్యేకి ఎందుకు గెలవలేదు? 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం కదా. మరి వారి అనాలిసిస్ ఎందుకు తప్పైంది? జైత్యాల్లో ఎమ్మెల్యేగా ఎందుకు గెలవలేకపోయినారు? ఆ తర్వాత పార్టీ ఎంపీకి ఇచ్చింది. ఎందుకు గెలవని సీటుకి ఎందుకు పోటీ చేస్తారు జీవన్ రెడ్డి గారు లాంటి అనుభవజ్ఞులు? కాబట్టి వారి అనుభవం కొన్ని సందర్భాల్లో పొరపాటు జరగవచ్చు. కాబట్టి ఒక మాట అన్న, డి శ్రీనివాస్ గారిని తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ, నరేంద్ర గారిని తీసుకుంది, విజయశాంతి గారిని తీసుకుంది, కొత్తగా రీసెంట్గా ఎగ్జాంపుల్స్లలో పొన్నాల లక్ష్మయ్య గారిని తీసుకుంది. ఏడున్నారన్న వాళ్ళంతా? పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు, ఏడున్నారు? బీఆర్ఎస్లో ఉన్నారు. ఏ స్క్రీన్ మీద కనబడ్డారు? అయితే బావ కనబడతారు, లేకపోతే బామ్మరిది కనబడతారు, లేకపోతే కొత్త దుకాణం పెట్టినా మా చెల్లె కనబడుతుంది తప్ప వాళ్ళ ముగ్గురికి మీడియాలో స్పేస్ ఉండాలి. వాళ్ళ ముగ్గురు కనుక తప్ప నాలుగోడు కనబడుతుందంటే వాళ్ళ కడుపులో మంట. దానికి వాళ్ళకి ఆ యూట్యూబ్ ఛానళ్ళు ఇవి పెట్టుకొని పైసలు ఉన్నాయి కాబట్టి దోషినేమి వస్తున్నాయి కాబట్టి నాటకాలు ఆడు నడిపించుకోవడం తప్ప ఇక నలుగురు తప్పితే ఎవరికి తెలియదు. బీజేపీ